నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి వ్లాగ్స్ 9848. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతికి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయిన తర్వాత ఘాట్ రోడ్ నుంచి ఇంకా పైకి ఎక్కేస్తున్నాం అనమాట. ఇంకా స్టార్టింగ్లో చెక్కింగ్ ఉంటుంది కదా, ఫుల్ అంటే ఆ తిరుపతి నుంచి అంటే మనం ఉన్న ఊర్లో నుంచి తిరుపతికి వెళ్ళటం ఒక ఎత్తు అయితే అక్కడ చెక్కింగ్ ఉంటుంది చూసిండ్రా, అస్సలు మనకి పెద్ద తలనొప్పిలాగా అంటుంది. కాకపోతే వాళ్ళు చెక్కింగ్ వాళ్ళు చేసుకుంటారు, కానీ 1, 2 అంటే మనం కిందకి దిగినప్పుడల్లా పైకి ఎక్కినప్పుడల్లా చెకింగ్ చేస్తూనే ఉంటారు. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ప్లాస్టిక్వి అలాగే ల్యాప్టాప్స్ని మనం తీసుకెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే వాటిని దాదాపు అవి వేసుకొని ఉండటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా పైకి ఎక్కేటప్పుడు మనం చేయాల్సింది అంటే స్టార్టింగ్ మనం మొదలయ్యేటప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? గోవిందనామాలు మనం నామస్మరణ చేయాలి. నామస్మరణ చేసిన తర్వాత ఇంకా పైకి మనం ఎక్కుతూ ఉంటే ఆ నేచర్ని ఎంజాయ్ చేయాలి. నేచర్ మనకి ప్రకృతి అనేది ఒక దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని మనం చాలా వరకు ఎంజాయ్ చేయాలండి. ఆ గాలి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇలాంటి అద్భుతమైన వ్యూస్, అలాగే మంచి గాలి, ఎలాంటి కల్మషం లేని గాలి పీల్చుకోవటం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఇందులో డేంజరస్ ఏంటో తెలుసా? ఒకవేళ వెహికల్ ఆగిపోతే, ఒకవేళ ఏదైనా బ్రేక్ ఫెయిల్ అయితే, ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని అస్సలు వెళ్ళొద్దు. డేంజరస్ ఏంటి అని అంటే మధ్యలో మనకి పక్కన రాసి పెట్టుంటారు చిరుతపులి అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే మాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటో తెలుసా? మేము తిరుపతికి పైకి వెళ్ళాము. ముందు రోజు ఏమో ప్రయాణం చేసాము. నెక్స్ట్ డే ఒక రూమ్లో దిగామన్నమాట. దిగిన తర్వాత అక్కడ యూట్యూబ్లలో న్యూస్లలో వచ్చిన న్యూస్ ఏంటో తెలుసా? తిరుపతిలోకి చిరుత ఎంట్రీ ఘాట్ రోడ్లో అని చెప్పేసి ఒక హెడ్డింగ్ వచ్చింది. అబ్బా, ప్రాణాలతో అందరం బ్రతికి బట్టగట్టాము అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఏంటంటే ఇంత పెద్దగా ఉన్న దాంట్లోకి అసలు ఏ చిరుత వచ్చినా కానీ సౌండ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా చుట్టూ కూడా మనకి కొంచెం నేచర్ అనేది బాగుంటుంది. మనం పైకి వెళ్ళే రూట్ అంతా కూడా ఎంజాయ్ చేయటమే అండి, అసలు ఏమీ ఉండదు. చుట్టూ చూసుకుంటూ అయితే వినాయకుడిది ఒకటి పెద్ద దాన్ని ఏమంటారు కొండ ఉంటుందన్నమాట. ఆ వినాయకుడి కొండ అయితే నేను అసలు తీయలేదు. ఎవరైనా వెళ్ళే ముందు మనకి ఈ 7వ కొండనో ఏమో అండి, కరెక్ట్గా గుర్తులేదు, అక్కడైతే ఉంటుంది. అది కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. ఖచ్చితంగా మీరు వెళ్తే మాత్రం చూసేయండి. మనకి అద్భుతమైన ప్లేసెస్ ఇలాంటివి జీవితంలో ఒక్కసారైనా ఎంజాయ్ చేయాలి. ఆ ఎంజాయ్ చేసి అలాంటి వాటిని 10 మందికి చూపించాలి. అందుకే నేను మీ అందరికీ చూడాలి అని చెప్పేసి చూపించేస్తున్నాను. కాకపోతే ఇంకా కొంచెం క్లారిటీగా ఉండేది ఇంకా క్లారిటీ అనేది మిస్ అయ్యింది. ఇంకొకసారి వెళ్ళినప్పుడు క్లారిటీతో తీస్తాను. ఇప్పుడైతే ఈ వీడియో అందరూ చూసేయండి. చూశారు కదా? ఇంకా మేము పైకి వెళ్ళేటప్పుడు అలా కిందికి దిగి చూస్తున్నాము. మీరు కూడా చూసేయండి. నెక్స్ట్ వీడియోలో